హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విద్య. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేనైతే 5:40కి అయితే లేసానండి. లేసి ఇగోండి ఇలా బయట చూడగానే వర్షం చూడండి ఎంత బాగా పడింది. నైట్ వర్షం పడిందండి బాగా. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇదిగోండి నైట్ అయితే బాదం పప్పు అది నానబెట్టేసాను. ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మా వారికి మా అమ్మాయికి బాక్స్లు అయితే చేయాలి కదా, అందుకని నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను వేడి నీళ్ళు అయితే పెడతా అండి తాగడానికి. జీరా వాటర్, అందులో జీలకర్ర 3 గ్లాసెస్ పెడతా అండి, నాకు మా అమ్మాయికి మా వారికి. జీలకర్ర, వాము, అల్లం వేస్తా అండి. వేసి ఒక 3 మినిట్స్ బాయిల్ చేస్తాను. బాయిల్ చేయనిచ్చి గోరువెచ్చగా అయ్యాక మా అమ్మాయికి మా వారికి హనీ లెమన్ అయితే కల్పిస్తాను. నేనైతే ఏమీ వేసుకోనండి, డైరెక్ట్గా తాగేస్తాను ఫిల్టర్ చేసుకొని. ఇక తర్వాత అయితే నైట్ కొంచెం నెక్ పెయిన్ ఉన్నిందండి, అందుకని నైట్ టేబుల్ పైన ఏం క్లీన్ చేయలేదు. అన్నీ తినేవన్నీ అలానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే అన్నీ తీసి సర్దేసి టేబుల్ పైన అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేశానండి. మీరు కూడా లేచారా అండి? ఇంకోండి నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది 5:40 నుంచి. ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి 5:40 to 8:30 అండి. 8:30 అంటే 9 o'clockకి వెళ్ళిపోతారు మా హస్బెండ్, మా అమ్మాయి 8:50కి అలా వెళ్తారు. ఇంకా నేనైతే ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే చపాతీ, కాకరకాయ. లంచ్కి వచ్చేసి కొంచెం జలుబు చేసిందండి, అందుకని వాయిస్ కొంచెం వేరేలాగుంది. చపాతీ, కాకరకాయ, బెండకాయ, అన్నంలోకి బెండకాయ కర్రీ చేశానండి. ఇగోండి సైలెంట్గా ఉంటుందనేసి దేవుడి పాటలు అయితే పెట్టుకుంటున్నాను. ఇవాళ ఫ్రైడే కదా, అమ్మవారి పాటలు పెట్టుకుంటున్నా. బియ్యం అయితే కడిగి పెడుతున్నా అండి. నైట్ రైస్ చాలా ఉంది, అందుకనేసి ఇంకా కొద్దిగానే బియ్యం పెట్టానండి. మేము నైట్ రైస్ తినము, కొంతమంది పడేస్తాము, లేదంటే ఎవరికైనా ఇస్తామంటారు కదండి. నేనైతే ఏం పడైనా ఎవరికి ఇవ్వనండి, మేమే తింటాము. ఇగోండి కాకరకాయ కోసం అయితే చింతపండు అయితే నానబెడుతున్నాను. చింతపండు కడిగేసి వాటర్తో ఫస్ట్ స్టవ్ పైన అయితే కొంచెం వాటర్ గోరువెచ్చగా అయ్యేలాగా వేడి చేస్తా అండి, ఎందుకంటే గుజ్జు అనేది బాగా వస్తుంది అలా చేస్తే. ఇంకా కాకరకాయలు అయితే కట్ చేసేసాను. కట్ చేసి ఇగోండి ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. కాకరకాయలు పైన పీల్ మొత్తం తీయనండి, కొంచెమే తీస్తాను. తీసేసి కాకరకాయలు అయితే కట్ చేసుకుని, విత్తనాలు కూడా చాలా ముదిరిపోయి ఉంటేనేమో తీసేస్తా అండి, ముదిరకపోతే లేతగా ఉందనుకోండి కాకరకాయలు అలానే ఉంచేస్తా అండి, తీయను. అవి టేస్ట్ బాగా అనిపిస్తాయి కదా విత్తనాలు కూడా ఉంటే, అలా పంటికి తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది. ఇవన్నీ మాకు బాల్కనీలో అయితే ఫుల్ గాలి వస్తుందండి. క్లైమేట్ చల్లగా ఉంది కదా, బాగా వస్తుంది. స్టవ్ కూడా ఆరిపోయేలాగా ఉందండి ఆ గాలికి, అంతలా గాలి వస్తుంది. నేను కాకరకాయకి అయితే పెట్టేశాను. ఆయిల్ వేడి చేసి ఆవాలు జీలకర్ర అయితే వేసాను. వేసి కాకరకాయలు వేసాను. కాకరకాయలు వేసిన తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఉప్పు వేస్తా అండి. వేసేసి కలిపి మీడియం మంట పెట్టేసి మూత పెట్టి ఉంచేస్తాను. అవి బాగా కాకరకాయ మగ్గుతుంది కదండి, అప్పటి వరకు మంచిగా దగ్గరికి అనేసి పెట్టేస్తాను. కాకరకాయ మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇగోండి ఇలా అయితే పెట్టేశాను. మూత పెట్టేసి ఇగోండి మా వారికి అయితే నేను మా వారు, మా అమ్మాయి అయితే పడుకుందండి. తను
4:50కి లేస్తుందండి. లేచి తన ట్యూషన్కి వెళ్తుంది. 4:50కి లేచి బ్రష్ చేసుకొని 5కి ట్యూషన్కి వెళ్తుంది. మళ్ళీ 6:30కి వస్తుందండి తను. వచ్చి మళ్ళీ 7:30 వరకు పడుకుంటుంది. 7:30కి లేచి రెడీ అవుతుంది కాలేజ్కి. ఇగోండి కాకరకాయ ఏదైతే మగ్గిపోయింది. చింతపులుసు అయితే వేసేసాను. ఇక నిమ్మకాయ అదైతే మా వారికి కలిపిచ్చేసాను. నేను కూడా తాగేసానండి. తాగేసి కిచెన్లోకి వచ్చాను. ఇగోండి అవన్నీ పీల్ చేసా కదా, అవన్నీ అయితే నేను డస్ట్బిన్లో పడేయనండి. మొక్కలకి కంపోస్ట్ లాగా అవుతుంది అనేసి ఒక డబ్బాలో అయితే మట్టి ఉన్న డబ్బాలో వేసి పెట్టుకుంటా అండి. అగోండి అన్నీ ప్లేట్లో స్టోర్ చేసి పెట్టి మొత్తం అంతా వంట అంతా అయిపోయాక అది తీసేసి ఒక డబ్బాలో మట్టి అనేది ఉంది, అందులోకి అయితే మిక్స్ చేసి మళ్ళీ పైన మట్టికి అయితే కప్పి పెట్టేస్తాను. ఇదిగోండి కాకరకాయ కోసం అయితే నువ్వులు అయితే వేడి చేస్తున్నా అండి. కొన్ని ఒక 2-3 స్పూన్స్ కాకరకాయలను బట్టి అండి. నేనైతే 4 చిన్నవి తీసుకున్నాను. ఈ మాత్రం అయితే సరిపోతుంది. నువ్వులు అయితే వేడి చేస్తున్నాను. వేడి చేసి నెక్స్ట్ వచ్చేసి రైస్లోకి బెండకాయ అని చెప్పా కదండి. ఇదిగోండి నీళ్ళు సాల్ట్ వేసుకున్నా అండి బెండకాయలు కడగడానికి. నేను చాలా వరకు వెజిటేబుల్స్ కడగడానికి సాల్ట్ వాటర్ తీసుకుంటాను. ఇదిగోండి బెండకాయలు వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తాను అనమాట వాటర్లో. బెండకాయలు అయితే కడిగేస్తున్నాను. మీరేం టిఫిన్స్ చేశారండి ఇవాళ ఇంట్లో? ఇగోండి నువ్వులు అయితే వేయించేసి వెల్లుల్లి కూడా వేసానండి. 4 పాయలు కాదండి, ఏమంటారు, రెక్కల 4 రెబ్బలు వేసాను. వేసి మిక్సీ పట్టేసి ఇగోండి కాకరకాయలోకి అయితే వేసేసాను. అలానే ధనియాల పొడి కూడా వేసాను కొంచెం. అన్నీ వేసేసి కొంచెం బెల్లం కూడా వేసాండి. అది వీడియో అయితే మిస్ అయింది, తీయలేదు నేను. అంటే వీడియో ఆన్ చేసే అనుకున్నా కానీ వేసినప్పుడు ఆన్ చేయలేదు. ఇంకా అన్నీ వేసేసి చిన్న మంట అయితే పెట్టి వదిలేసాయండి. బెండకాయలు అయితే ఇవ్వండి కడిగేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. మీరేం టిఫిన్స్ చేశారు ఇవాళ? ఎన్నింటికి లేచారు? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలా షేర్ చేస్తే నాకు చాలామంది రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు అని ఫీలింగ్ అదేలాగా బాగుంటుందండి. అందుకని కామెంట్ చేయమంటాను అంతే, ఇబ్బంది అయితే అనుకోకండి. ఇగోండి బెండకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అదైతే బెండకాయ కర్రీకి పెట్టాలి కదా. నేనైతే వెల్లుల్లి వేస్తానండి బెండకాయలోకి ఫస్ట్. చాలా కూరగాయలకి అయితే ఎక్కువ వెల్లుల్లి అనేది ఎక్కువ వాడతాను నేను. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము కదండి, కొంచెం వెల్లుల్లి అల్లము ఎక్కువ వాడుతూ ఉంటే ఈ గొంతు అనేది మంచిగా ఉంటుంది. ప్లస్ జలుబులు ఎక్కువ రావు. అలా అనేసి ఎక్కువ అల్లము వెల్లుల్లి వాడుతూ ఉంటాను. ఇగోండి వెల్లుల్లి అయితే కచ్చబచ్చి దంచేసాను. శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసి బెండకాయలు అయితే వేసాను. దీనికి కూడా అంతే అండి, కొంచెం పసుపు ఉప్పేసి మూత పెట్టేస్తాను బెండకాయ మగ్గే వరకు. ఇగోండి ఇది తీసుకెళ్ళి ఆ మట్టిలో అయితే వేసేస్తున్నాను. తర్వాత పైకి కిందికి చేస్తా అండి. అది ఫోన్ పట్టుకొని చేయాలంటే రావట్లేదు, అందుకని ఊరికే వేసి వదిలేసాను. ఇప్పుడు ఇంకా చపాతీకి అయితే పిండి అయితే నానబెడుతున్నా అండి. పిండి తడిపి పెట్టేస్తే కొంచెం పిండి బాగా మెత్తగా నానిపోయింది అనుకోండి, బాగుంటుంది కదా కర్రీ. కర్రీ అంటున్నా, చపాతీ. సీరియల్ చూస్తున్నా అండి, వాయిస్ ఓవర్ ఇస్తూ సీరియల్ చూస్తున్నాను. మామగారు కామెడీ బాగుంది, ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు. అది చూస్తూ నేను చపాతీ పిండి అనేది పోయి కర్రీ అన్నాను. ఓకే, ఇగోండి పిండి అయితే తడిపి పక్కకైతే పెట్టేశానండి. బెండకాయ అయితే మగ్గిపోయింది. ఇంకా అందులో కూడా కారము అన్నీ వేసి బెండకాయ అయితే పక్కకు పెట్టేశాను. ఇగోండి మా అమ్మాయికి అయితే, మా వారు లేట్గా వెళ్తా అన్నారండి, ఆయన 11కి వెళ్ళారు. ఇంకా అందుకనేసి ఇంకోండి మా అమ్మాయి వరకు తను 2 చపాతీలు తింటుందండి. అవి చిన్నవైనా పెద్దవైనా 2 అంటే 2 తింటుందండి, ఇంకా కొంచెం కూడా ఎక్స్ట్రా తినదు. అందుకే నేనేం చేస్తానంటే ఆ 2 చపాతీలనే పెద్దగా చేసిస్తా అండి, అలా అయితే వాళ్ళ టమ్మీ ఫుల్ అవుతుంది. అందుకని తనకి 2 చపాతీలు మీ పిల్లలు కూడా అంతేనే అండి? మీరు కూడా అలానే చేస్తారా?
ఎందుకంటే నేనైతే అలానే చేస్తా అండి. ఎందుకంటే రెండంటే రెండే తింటానంటది. చిన్నగా ఉన్నాయనుకోండి 3 తినాల్సి వస్తుంది. అప్పుడు తన కడుపు ఫుల్ అయిందనా లేదా అర్థం కాదు. అందుకనేసి కర్రీ కూడా ఎక్కువ ఇస్తా అండి, కర్రీస్ కూడా ఎక్కువ పెడతాను. తన వరకు అయితే చపాతీలు అయితే 2 చేసి కాల్చి ఇచ్చేసానండి. తనైతే ఫ్రెష్ రెడీ అవుతుంది. ఇప్పుడు టైం అయితే 8 అయిందండి, 8 అయింది. చపాతీ అయితే తనకి చేసి ఇచ్చేసాను. నేను మా వారైతే తర్వాత చేసుకుంటామండి. మా అమ్మాయి స్నాక్స్ కోసము ఇగోండి యాపిల్ అయితే పెడుతున్నాను స్నాక్స్కి. ఇవాళ యాపిల్ అయితే పీల్ తీస్తున్నా అండి. పైన పీల్ ఉంటే అది పైన మందు వేసింటారు కదండి, కెమికల్ మగ్గడానికి, అది వాడొద్దనేసి అంటున్నారు ఈ మధ్య చాలామంది. అందుకనేసి పీల్ అయితే తీసేసాను. తీసి పీసెస్లా కట్ చేసి టూత్పిక్ పెట్టి పెట్టేశాను. ఇగోండి బెండకాయ రైస్ కూడా కలిపేశాను. దానికి కలిపే పెడతా అండి, ఎందుకంటే మళ్ళీ కలుపుకోవాలంటే వాళ్ళకి టైం వేస్ట్ కదండి. అందులో చిన్న బాక్స్లలోన ఇబ్బంది పడతారు. అందుకని కలిపి పెట్టేస్తే గబగబా తినేస్తారు. ఇగోండి తన బాక్స్లో అయితే రెడీ అయిపోయి ఇచ్చేసాను తనకి, బ్యాగ్లో పెట్టేసుకోమని. మా వారైతే పడుకున్నారండి. మా అమ్మాయి రెడీ అయినా నాన్న లేయి అనే వరకు పడుకుంటారు. ఇంకా మా అమ్మాయి లేపాక లేచి మా అమ్మాయిని దింపేసి వచ్చి మళ్ళీ ఆయన టీ తాగి, ఇవాళ లేట్కి వెళ్తారు కదండి, మళ్ళీ ఒక 1 అవర్ పడుకుంటారు. పడుకొని తర్వాత లేచి స్నానం చేసి ఫ్రెష్ అవుతారు. నేను